ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాకింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ జారీ చేయడంలో అనవసర జాప్యం చేస్తుందని కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు పేర్కొన్నారు. జర్నలిస్టులపై సదుపాయాలను పొందలేకపోతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండగా 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు నిబంధనలతో అసంబద్ధ నియమాలతో అక్రిడిటేషన్ల సంఖ్యను 9,000కు కుదించడం జరిగిందని తెలిపారు. పాత అక్రిడిటేషన్లు గడువును పదే పొడిగిస్తూ కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం జర్నలిస్టులను తీవ్రంగా వేధించిందని, దాంతో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లేకపోవడమే కాకుండా వారికి హెల్త్ కార్డు పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు నియమాలను సవరించి పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు అక్రిడిటేషన్ నియామకాల సవరణకు సంబంధించిన కొత్త జీవో విడుదల కాలేదని అన్నారు. దాంతో గత ప్రభుత్వం నాటి అక్రిడిటేషన్లు మాత్రమే ఇంకా కొనసాగుతున్నాయని, ఈ ఏడాదిలో పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే 3 సార్లు పొడిగించారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్ల గడువు ఆగస్టు 31వ తేదీకి ముగుస్తుందని తెలిపారు. మరొకసారి గడువు పొడిగించకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే దురాని సమూహ ఉపాధ్యక్షులు గోపీనాథ్, గోన సురేష్ కుమార్, చిన్నబాబు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జరుగుతుంది. కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు అంటే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇస్తున్నాం. ప్రధానమైన డిమాండ్, గత ప్రభుత్వం అక్రిడేషన్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇంకా అక్రిడేషన్ పొడిగిస్తుంది. దయచేసి మాకు పాత అక్రిడేషన్లు పొడిగింపు వల్ల కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు, కొంతమంది అనుభవజ్ఞులు కూడా వెనకబడి ఉంటారు. వెంటనే అర్హులు గుర్తించి అక్రిడేషన్ కార్డు జారీ చేయాలి. ఏదైతే మంత్రిమండలి మీటింగ్ ఉందో దాంట్లో ఈ అక్రిడేషన్ల సమస్య కూడా పెట్టి మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాలు ముఖ్యంగా పాత గవర్నమెంట్ హయాంలో కొంతమందికి మాత్రమే పేదరికం కోటలు ఇచ్చారు. అలా కాకుండా జర్నలిస్టు కోటలు 3 సెంట్ల భూమి వేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్టు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. ఏదైతే ప్రధానంగా దాడుల నివారణ కమిటీ ఉంది, అక్రిడేషన్ కమిటీ ఉంది, ఈ కమిటీలన్నీ కూడా వేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అడ్డుగోలుగా అంటే 1/4 వరకు తగ్గించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మందికి అక్రిడేషన్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 9,000 మందికి ఇచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. ఇప్పటికొచ్చి కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ అక్రిడేషన్ కార్డులు లేని చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హెల్త్ కార్డు సమస్యలతో పాటు ఆరోగ్యశ్రీ సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. తక్షణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా, అంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా తక్షణమే కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తారు.